గాల్లో తేలే ప్రత్యేక శివలింగం ఉన్న ఒకే ఒక ఆలయం, గాల్లో తేలే ఏకైక శివలింగం. शंकर जय जय शंकर हर हर शंकर हर हर शंकर जय जय शंकर हर हर शंकर हर हर शंकर जय जय शंकर. హాయ్ ఫ్రెండ్స్, మీకు తెలుసా 2025లో గుజరాత్ వీరవల్లి వద్ద ఉన్న సోమనాథ్ ఆలయంపై మొహమ్మద్ ఘజ్నీ సైన్యం దాడి చేసి ఖజానాను దోచడం, శివలింగ ధ్వంసం చేయడానికి ప్రయత్నించడం గణనీయ ఘటంగా రికార్డ్ అవుతుంది. शंकर जय जय शंकर हर हर शंकर हर हर शंकर जय जय शंकर हर हर शंकर हर हर शंकर जय जय शंकर. ఎల్బీరుని రాసిన పుస్తకంలో ఈ విషయం వివరంగా చెప్పబడింది. అది విచిత్రంగా జరిగిన ఆయన ఎన్నిసార్లు ధ్వంసం చేసినా కూడా సోమనాథ్ మందిరం ప్రతిసారి పునరుద్ధరించబడింది. అది ఒక దివ్యశక్తి వల్లే అని భక్తులు నమ్ముతున్నారు. ఈ ఆలయంలోని శివలింగం భారతదేశ ఆత్మగా భావించేంత ఏకమైనది. వేల సంవత్సరాల పాతది కాగా భూమిపై మొదటి జ్యోతిర్లింగాలలో ఒకటిగా పరిగణించబడుతుంది. ఇది కేవలం పుణ్యక్షేత్రమే కాదు, మన ఆశల గొప్ప నిలయం కూడా. ప్రాచీన పురాణాల ప్రకారం శ్రీ శివుడి శివలింగం గాలిలో తేలుతూ ఉండేదట అన్న కథ వినవచ్చు. అదే హైపర్ నిజమేనట. మహాభారతంలోని శ్రీకృష్ణుడితో సంబంధం ఉన్న సమంతకమణి కూడా ఇక్కడ ఉందనే వాదనలు ఉన్నాయి. అలాగే పురాతత్వ నిపుణుల తవ్వకాలలో ఆలయం కింద 3 అంతస్తుల భవనం కనబడింది. వేల సంవత్సరాల పాతదని భావిస్తున్నారు. శిలాలిపి ప్రకటనలో ఈ బాణస్తంభం కాంట్రాక్టుని నేలతో కలిసిపోయి ఉంటుంది అన్న విషయాన్ని కూడా 2 శతాబ్దాల పరిశోధకులు గుర్తించారు.
ఆధ్యాత్మికంగా చూసుకుంటే స్కంద పురాణంలో ఈ మందిరాన్ని చంద్రుడే నిర్మించాడని, దక్షుని శాపం నుంచి విముక్తి పొందేందుకు ఆయన శివుని ధ్యానం చేశాడని చెప్పబడింది. పేరులోనే హీరో మూలం చంద్రుడు. స్వయంగా బంగారంతో దీన్ని నిర్మించాడని, తర్వాత రావణుడు రజతంతో, ఆపై కృష్ణుడు చందనపు చెక్కతో అలంకరించాడని పురాణాలు చెప్తున్నాయి. ఇక గోమతి నది ఈ ఆలయం చుట్టూ ప్రవహిస్తుంది. రోజు ఉదయం నీరు పెరిగి సాయంత్రంలో తగ్గడం శాస్త్రవేత్తలకు మిస్టరీగా ఉంది. శంకర జయ జయ శంకర హర హర శంకర హర హర శంకర జయ జయ శంకర హర హర శంకర హర హర శంకర జయ జయ శంకర హర హర శంకర హర హర శంకర జయ జయ శంకర హర హర శంకర హర హర శంకర జయ జయ శంకర హర హర శంకర హర హర శంకర జయ జయ శంకర హర హర శంకర హర హర శంకర జయ జయ శంకర హర హర శంకర. పురాణాల ప్రకారం సోమనాథ్ ఆలయంపై 17 సార్లు దాడులు జరిగాయని, కానీ అది పునర్వేధవంతో ప్రతిసారి పునరుద్ధరించబడిందని చెప్పబడింది. ఈ ఆధ్యాత్మిక ప్రదేశం కేవలం దేవాలయం కాదు, భారతదేశపు సనాతన జీవన మార్గానికి ప్రతీకగా నిలిచింది. అందుకే ఫ్రెండ్స్, మనం ఈ సోమనాథ్ మందిరం యొక్క విశేషాలు, అవబోధనలను మరింత లోతుగా తెలుసుకుందాం. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ని. శంకర జయ జయ శంకర హర హర శంకర హర హర శంకర జయ జయ శంకర హర హర శంకర హర హర శంకర జయ జయ శంకర హర హర శంకర హర హర శంకర జయ జయ శంకర హర హర శంకర హర హర శంకర జయ జయ శంకర